ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ ఒక్కటే మనం హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం కాదు. అనేక కారణాలు ఉంటాయి. రైస్ ఎక్కువ తిని కూరలు తక్కువ తినేవాళ్ళు, ఆయిల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కుక్స్ని పెట్టుకుంటున్నారు. ఇద్దరు పని చేసే వాళ్ళు ఉంటారు, కుక్ని పెట్టుకుంటారు. కుక్కి తొందరగా ఫినిష్ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేయాలి న్యాచురల్గా. సో మీరు ఇంట్లో తిన్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ఇంట్లో తిన్న ఆహారం మనకి ఎంతవరకు హెల్తీగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి కారణం? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ముందుగా ఒకసారి గుండెపోటు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్కి నార్మల్ ఉండే కొలెస్ట్రాల్ కూడా పిల్లలకి ఎక్కువ రావు. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం లోపల ఉంది, మనకు తెలిసే అవకాశం ఉండదు. హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ కానీ 2D ఎకో కానీ నార్మల్గా ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఈ మధ్య కాలంలో మనలో అందరిలో పెరిగిపోయేటువంటి సమస్య ఏంటి అని అంటే ఒబేసిటీ. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది కూడా మన బాడీలో మనకి తెలియకుండానే పెరిగిపోతుంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి రీజన్, దీనిని మనం ఎలా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు మనం ఈ ఒబేసిటీ అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరుగుదల అనేది చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు ఉన్నారు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మియాపూర్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు జనరల్గా అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అదేవిధంగా ఒబేసిటీ అనే దాంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అసలు మెయిన్గా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి కారణం? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ముందుగా ఒకసారి గుండెపోటు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు కొలెస్ట్రాల్ అనేది జెనెటికల్గా ప్రీడిటర్మిన్డ్ ఉంటుంది. జెనెటికల్గా మనకి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేది. యాక్చువల్లీ తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేదాన్ని హెరిడిటరీ అంటాం. జెనెటిక్గా అంటే ఆ రీకాంబినేషన్లో మనకు వచ్చే జెనెటిక్స్ మనకి స్పెసిఫిక్గా ఉండొచ్చు. సో అందుకనే పేరెంట్స్కి నార్మల్ ఉండే కొలెస్ట్రాల్ కూడా పిల్లలకి ఎక్కువ రావచ్చు. సో ఇది జెనెటిక్ మెకానిజం అనమాట. జెనెటిక్ మెకానిజంతో ఎక్కువ మందికి కొలెస్ట్రాల్ ఎట్లుంటుంది. దాంతోపాటుగా మన లైఫ్ స్టైల్ బట్టి కూడా కొలెస్ట్రాల్ మారుతూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం కొలెస్ట్రాల్ కనుక బాగా ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎక్కువగా ఇప్పుడు మనకు తెలిసిందే. అయితే ఇదొక్కటే కారణం కాదు, కొలెస్ట్రాల్ ఒక్కటే మనం హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం కాదు, అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి కొంతమందికి హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు మనం కొలెస్ట్రాల్ చెక్ చేస్తే నార్మల్ ఉండొచ్చు, కానీ రక్త నాళంలో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ కూడా అన్నమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి జెనెటిక్ కారణాలు, రెండోది మన లైఫ్ స్టైల్ అనేది కారణాలు. ఓకే. సో సార్, ఇప్పుడు జనరల్గా మనకి కొలెస్ట్రాల్ అనేది అంటే ఏ రేంజ్లో ఉంటే మనకి హార్ట్ రేట్ అంటే హార్ట్ అటాక్స్ రావడానికి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ విషయానికి వస్తే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. కొలెస్ట్రాల్ అంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది వస్తుంది. ఆ లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, విఎల్డిఎల్ అని మనకి వేరియస్ కాంపోనెంట్స్ కనపడతాయి. దాంట్లో ఎల్డిఎల్ అనేది 100 కన్నా తక్కువ ఉండాలి. అదే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎల్డిఎల్ అనేది 70 కన్నా తక్కువ ఉంటే మంచిగా పనిచేస్తుంది. అయితే హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్, అది ఎక్కువగా ఉండాలి. అది 40 లేదా 50 కన్నా ఎక్కువ ఉండాలి. 40 అంటే మేల్స్లో 40 కన్నా ఎక్కువగా, లేడీస్లో 50 కన్నా ఎక్కువగా హెచ్డిఎల్ ఉంటే అది ప్రొటెక్టివ్ నేచర్ ఉంటుంది అనమాట. దానివల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది ఏంటంటే నార్మల్గా 150 కన్నా తక్కువ ఉండాలి. అది కనుక 250 కన్నా ఎక్కువ ఉంది అని అంటే అది ప్రాబ్లం జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 500 దాటింది అనుకోండి ఇంకా ఎక్కువ. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా 10-20 ఇట్లా మారుతుంటాయి ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేది. ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా వేగంగా వేరీ అవుతూ ఉంటుంది. ఒకరోజు చేస్తే 500 వస్తుంది, ఇంకొక రోజు చేస్తే 200 వస్తుంది, అట్లా మారుతుంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేది మన ఫుడ్ మీద అంత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని కొత్త పారామీటర్స్ వస్తాయి, అపోబీ లెవెల్స్ అంటారు అనమాట. అపోబీ లెవెల్స్ ఏ రకంగా చూస్తామంటే మన కొలెస్ట్రాల్ దీంట్లో ఒక్కొక్క పార్టికల్లో ఒక్కొక్క అపోబీ ఉంటుంది అనమాట. సో అందుకని కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే కనుక అపోబీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని అలా అపోబీ లెవెల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కనుక 100 దాటి ఉన్నాయంటే కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అనేక రకాలైన కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మనం చూస్తాం. ప్రధానంగా చూడాల్సింది ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. ఎల్డిఎల్ 100 కన్నా తక్కువ ఉండాలి, హెచ్డిఎల్ 40 కన్నా ఎక్కువ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్
150 కన్నా తక్కువ ఉండాలి. ఇది నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం లోపల ఉందనుకోండి, మనకు తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు మీకు లోపల హార్ట్ లోపల 90% బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్గానే ఉంటారు, మనతో పాటే నవ్వుతూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో నొప్పి రావాలని లేదు, అంటే బాగా ఎక్కువ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంతమందికి నొప్పి వచ్చే అవకాశం ఉంది, కానీ నార్మల్ లెవెల్స్లో ఏమీ నొప్పి రాకపోవచ్చు. కాబట్టి మనం వాళ్ళు టెస్టింగ్ చేసుకున్నప్పుడు కూడా అది బయటపడకపోవచ్చు. ఎందుకనంటే హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ కానీ 2D ఎకో కానీ నార్మల్గా ఉంటాయి. సో అందుకని ఏంటి, మనం ఈసీజీ 2D ఎకో చేసి మన ప్యాకేజీల్లో ప్రధానంగా ఇవే ఉంటాయి. ఇవి చూసుకొని ఓకే మనం హార్ట్ స్టేటస్ చెక్ చేసుకున్నాం, నార్మలే ఉంది అనుకునే అవకాశం ఉంది. అయితే ముందే తెలియడానికి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవాలి. ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో కనుక అబ్నార్మల్ కనపడితే వాళ్ళు సైలెంట్గా లోపల ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయడానికి ఏమంటారంటే, మేము రోజు నడుస్తున్నాము, మనం రోజు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాము, ఇంక టెస్ట్ ఎందుకు అనుకుంటారు చాలామంది. రోజు నడిచినా ఎక్సర్సైజ్ చేసినా ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కువ వచ్చినా కూడా మెట్లు ఎక్కినప్పుడు ఏమీ ఆయాసం లేకపోయినా కూడా ట్రెడ్మిల్ టెస్ట్లో స్టిల్ పాజిటివ్ రావచ్చు. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్లో వీళ్ళు నడవగలరా లేదా అనేది చూడట్లా. ట్రెడ్మిల్ టెస్ట్లో ఏం చూస్తున్నాం అంటే నడుస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులు వస్తున్నాయా లేదా అనేది చూస్తున్నాం. చాలామందికి ఈసీజీలో మార్పులు పెయిన్ రావడం కన్నా ముందు వస్తాయి, అంటే మనకి ట్రెడ్మిల్ టెస్ట్ ముందే కనిపెడుతుంది అని. కొన్నిసార్లు ట్రెడ్మిల్లో కూడా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి సిటీ క్యాలరీ కాల్షియం స్కోర్ అని కానివ్వండి, లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ అని కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ అసలు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళకి లోపల ప్రాబ్లం ఉండి వాళ్ళకి తెలియకపోవటం వల్ల మనకి సడన్గా ప్రాబ్లమ్స్ పరిణమించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాకే కారణం కాకర్లా. అంటే మన రక్తనాళాలు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగుండి కూడా కొన్ని రేర్ జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఛానలోపతీస్ అంటారు. ఆ ఛానలోపతీస్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని, రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని, ఏఆర్విడి అంటారు, అరిథమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అంటారు. ఇది కానీ సిపివిటి అంటారు, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అంటారు, బ్రుగాడా సిండ్రోమ్ అంటారు. ఇలా కొన్ని జబ్బులు ఉంటాయి. ఇవి సాధారణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. ఏంటంటే ఈసీజీ బాగానే ఉంటుంది, ఎక్కువ బాగానే ఉంటుంది, బట్ లోపల ఛానలోపతీస్ ఉండటం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ రాదు, హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ అయ్యే కొన్ని కండిషన్స్ అనమాట. మరీ యంగ్ పీపుల్ మనం చూస్తుంటాం, ఇంటర్మీడియట్లోను 10th క్లాస్లోను చనిపోతుంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉంటాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి మనకు వాళ్ళు పరిగెడతా సడన్గా కొలాప్స్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లోపల కొన్ని అన్డయాగ్నోజ్డ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకి సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈసీజీ ఎక్కువ చేసినప్పుడు వాళ్ళకి కొంతమేరకు తెలిసిపోతుంది, కొంతమందికి తెలియకపోతే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ మన బాడీలో డిపాజిట్ అవ్వడానికి మన లైఫ్ స్టైల్ కానీ లేదు అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కారణం అని చెప్పానని అన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇలా మొబైల్ చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం బయట తినే ఫుడ్ అంతా కూడా మన బాడీకి అంత సెట్ అవ్వదు అనిపించినప్పుడు ప్రజలు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? అంటే ఇది ఒక సోషియాలజీ క్వశ్చన్ అనుకోండి, అయినా కూడా మనం ట్రై చేద్దాం ఆన్సర్ చేయడానికి. ప్రధానంగా మనం అనుకుంటున్నాం బయట తినే ఫుడ్ వల్ల మనకు ప్రాబ్లం అనుకున్నాం. అది మాత్రమే కాదు, ఇంట్లో ఫుడ్ కూడా చాలా మందికి అన్హెల్తీగా ఉంటుంది. రైస్ ఎక్కువ తిని కూరలు తక్కువ తినేవాళ్ళు, ఆయిల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది కుక్స్ని పెట్టుకుంటున్నారు, ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటారు, కుక్ని పెట్టుకుంటారు. కుక్స్ ఏం చేస్తారు, కుక్కి తొందరగా ఫినిష్ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేయాలి న్యాచురల్గా. సో వాళ్ళు ఆయిల్ వేయరు, వాళ్ళు ఆయిల్ పోస్తారు. సో దాంతో మీకు కూరల్లో బాగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంట్లో తిన్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ఇంట్లో తిన్న ఆహారం మనకి ఎంతవరకు హెల్తీగా ఉందన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బయట ఫుడ్ అంటారా, 2 కారణాలు. ఒకటి హీడోనిస్టిక్ అంటారు అన్నమాట, అంటే మనం ఫుడ్ టేస్టీగా ఉన్నదాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతాం. అంటే అది ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ టేస్టీగా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, మనం తినని ఫుడ్ కాబట్టి అది కొంచెం టేస్టీగా అనిపించవచ్చు. సో అందుకోసం ఎక్కువగా బయట తినటం. రెండోది ఏంటంటే అవైలబిలిటీ. సో ఇప్పుడు మీకు ఇంట్లో చిక్కుడుకాయ కూర చేశారని చెప్తే పిల్లలు ఏం చేస్తున్నారు, మాకు వద్దు చిక్కుడుకాయ కూర, మేము ఇమీడియట్గా స్విగ్గీ తీసుకొని ఆర్డర్ చేసేసుకొని మేము ఏదో బిర్యానీ తెప్పించుకొని తింటాం. సో అంటే ఈజ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఒక 10 నిమిషాల్లో మీకు కావాల్సింది మీకు ఫుడ్ మీ ముందుకు వచ్చేస్తుంటే, అది కూడా కావాల్సిన టేస్ట్ కావాల్సిన వస్తుంటే, మూడవ ఫ్యాక్టర్ ఎక్కడంటే అఫోర్డబిలిటీ పెరిగింది. అంటే ఇంతకుముందు మనం బయటకు వెళ్ళి తినాలి అని అంటే మనకు కొంత ఎక్కువ స్టేటస్ ఉన్నవాళ్ళు, ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగి తినేవాళ్ళు. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాసు, ఈవెన్ లోవర్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళి తినగలుగుతున్నారు, బయట నుంచి తెప్పించుకోగలుగుతున్నారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు ఏమైనాయంటే కొంత
అన్హెల్తీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరగాల్సిందే, దాంతోపాటుగా మనకి అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రాబ్లం ఏంటంటే అమెరికా లాంటి దేశాలు తీసుకున్నట్లయితే వాళ్ళు రిచ్ పీపుల్కిను పూర్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిచ్ పీపుల్ ఏంటంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉండదు. వాళ్ళు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్లో. ఇక్కడ ఇండియాలో అట్లా కాదు. వెరీ హైలీ అఫోర్డబుల్ పీపుల్ తప్ప, అంటే బాగా అల్ట్రా రిచ్ టాప్ 1% తప్ప మిగతా అందరూ హెల్తీ ఫుడ్ తినట్లా. సో ఎక్కువ ఫుడ్ తింటున్నారు, ఇంకా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తినడం, క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవటం, టేస్ట్ ఎక్కువ కావాలని చెప్పి బాగా అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. సో మన కల్చర్లోనే ఇంకొక చిన్న ప్రాబ్లం ఏముంది అని అంటే, నేను తప్పు పడుతున్నాను కాదు, మనకు బేసిక్గా మనం సెలబ్రేట్ చేసుకునేదన్నీ కూడా మనం ఫుడ్తో సెలబ్రేట్ చేసుకుంటాం. రెండే, ఫుడ్ కానీ డ్రింక్ కానీ రెండింటితోనే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో అంటే ఇప్పుడు మీకు సడన్గా మీకు ఒక అవార్డు వచ్చింది అనుకోండి, బెస్ట్ ప్రెజెంటర్ అవార్డు వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, మాకు స్వీట్స్ తెచ్చి పెడతారు, లేకపోతే తీసుకెళ్తారు, ఒక పబ్కి తీసుకెళ్లారు అనుకోండి, ఫుడ్ కూడా అట్లాగే ఉంటుంది. సో మనం సెలబ్రేట్ చేసుకునే విధానంలోనే మనం ఇంకా ఎక్కువ కానీ లేకపోతే ఎక్కువ టేస్టీ బట్ లెస్ హెల్తీ ఫుడ్ తినటం కానీ మనకి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక కల్చరల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనకేంటి, ఇప్పుడు మా మదర్, ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా కూడా ఏంట్రా సన్నగా అయిపోయావు అంటుంటారు. అది ఒక, ఇక నేను ఎంత బరువు ఎక్కువైపోయినా కూడా అదేంటి అట్లా సన్నగా అయిపోయాను, ఇక సన్నగా అయిపోయావు అని అనడానికి వీలు లేకపోతే వాళ్ళు ఏమంటారంటే అదే మొహం పీకిపోయింది, ఎంత నీరసంగా కనపడుతున్నావు, చిక్కిపోయావు అంటారు. అంటే మనకున్న అభిమానాన్ని మనం వ్యక్తం చేయడానికి ఇంకాస్త ఫుడ్ తిను, ఆరోగ్యంగా తిను, టైంకి. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎట్లుంటుందంటే టైంకి తినడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఎంత లావు ఉన్నా కూడా, వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, వాళ్ళు లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చిన దగ్గరికి ఒకటే చెప్తుంటారు, టైంకి తినడు సార్ అసలు అని. అంటే ఇంకా కొంచెం ఎక్కువ తినాలి, ఇంకా కొంచెం బాగా తినాలి అన్నది మనకి కల్చరల్గా ఒక ఇదనమాట. సో వీటన్నిటి వల్ల కూడా మనం ఫుడ్ అనే దానికి ఎక్కువ అయిపోతా ఉంది. అది కూడా అన్హెల్తీ ఫుడ్ ఎక్కువ అయిపోతా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.